యాంకర్ ప్రదీప్ నటించిన మొదటి సినిమా 30 రోజుల్లో ప్రేమించడం ఎలా అయితే ఒక మంచి ఫలితాన్ని సాధించిందని చెప్పుకోవచ్చు. హీరోగా మనోడికి పాజిటివ్ మార్క్సే పడ్డాయి ఆ సినిమాలో. చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత 'అక్కడమ్మ ఇక్కడబ్బాయి' అని పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో తీసిన సినిమా సేమ్ టైటిల్‌తోనే మనోడైతే ఆడియన్స్ ముందుకు రావడం జరిగింది. ఇంతకీ ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు ఈ రివ్యూలో అయితే చూసేద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. ఒక ఊళ్ళో చాలా సంవత్సరాల తర్వాత ఒక అమ్మాయి అయితే పుట్టడం జరుగుతది. ఆ అమ్మాయి పుట్టిన తర్వాత నుంచి ఆ ఊరికి అదృష్టం వచ్చిందని వాళ్ళందరూ అయితే అనుకుంటారు. సో, ఆ అదృష్టాన్ని బయటికి వెళ్ళిపోనీయకుండా ఆ ఊళ్ళో ఉన్న 60 మందిలో ఎవరో ఒక అబ్బాయికిచ్చైతే పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ అనుకోకుండా హీరో అయితే అదే ఊరికి రావడం, వాళ్ళిద్దరూ అమ్మాయి మరియు ఈ అబ్బాయి ఇద్దరు ప్రేమలో అయితే పడడం. వాళ్ళిద్దరి ప్రేమను గెలిపించుకున్నారా లేదా? ఊరి జనానికి వాళ్ళిద్దరిని విడదీయడానికి ఏమైతే ట్రై చేశారు? అసలు వాళ్ళిద్దరూ చివరికి కలిసారా లేదా అన్నదే కథ అని చెప్పుకోవచ్చు. పాయింట్ అయితే చాలా కొత్తగానే అనిపించింది. ఇంతకీ ఈ సినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ కోసం మనం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉందంటే అది ప్రదీప్ టైమింగ్, కామెడీ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఎక్కడ బోరింగ్ అయితే అనిపించలేదు. అలా నవ్వుకుంటూనే ఉంటాం ఫస్ట్ హాఫ్‌లో అయితే. చాలా బావుంది. ఇక నెక్స్ట్ హీరోయిన్ గ్లామర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఆమె అయితే మంచి ఈజీతో నటించింది. ఆ తర్వాత సాంగ్స్ కూడా కొన్ని బావున్నాయి. పర్లేదు. మరీ తీసిపట్టే విధంగా అయితే లేవు. మరీ అంత బావున్నాయని చెప్పలేము. అలాగా బాలేదని కూడా తీసిపట్టలేము. ఓకే. ఓకే. అనిపించే సాంగ్స్ అయితే. ఇవి సినిమాలో ఉన్న పాజిటివ్ థింగ్స్ అయితే. ఆ తర్వాత నెగెటివ్స్ కోసం మాట్లాడుకుందాం. ఈ సినిమాలో బిగ్గెస్ట్ నెగెటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంత మంచిగా ఇచ్చిన తర్వాత సెకండ్ హాఫ్‌లో కూడా సేమ్ అదే కామెడీ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తారు జనాలు. కానీ ఆ రేంజ్ కామెడీ లేదు. బట్ కామెడీ అయితే ఓకే. బానే వర్కౌట్ అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లో కామెడీ సీన్‌ల కన్నా కొన్ని ఎమోషనల్ సీన్‌లు అయితే బానే వర్కౌట్ అయినియి. వాటి కోసం కూడా జనాలు రావచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాల్సిందేంటంటే ఈ సినిమాలో ఎక్కువ ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలే ఉన్నాయి. నాకు తెలిసి ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఈ వీకెండ్ పక్కా ఈ సినిమా అయితే ట్రై చేయొచ్చు. ఒకసారి మనస్ఫూర్తిగా నవ్వుకొనైతే బయటికి రావచ్చు. నితిన్, భరత్ ఇద్దరు అప్పట్లో 'జబర్దస్త్' ఇంకా 'పటాసు' ఇలాంటి చాలా షోలైతే డైరెక్ట్ చేశారు. వాళ్ళిద్దరూ డైరెక్ట్ చేసిన సినిమా ఇది. పర్లేదు డైరెక్షన్ అయితే బానే చేశారు. కాకపోతే స్క్రీన్ ప్లే ఇంకొంచెం బావుండుంటే బావుండేది. సెకండ్ హాఫే కొంచెం ల్యాగ్ ఫీలింగ్ అనిపిస్తది. ఆ ల్యాగ్ గనుక లేకపోయుంటే ఈ సినిమా ఇంకా మంచి బ్లాక్ బస్టర్‌గా నిలిచేది. అలాగే 'రతన్' మ్యూజిక్ అందించారు ఈ సినిమాకి. ఇందులో తీసి పడేసే పాటలైతే లేవు. అలాగని చెప్పి బాగా రిజిస్టర్ అయిపోయిన పాటలు లేవు. ఓకే. ఓకే. అనిపించేలా ఉన్నాయి పాటలైతే. పర్లేదు ఒక 2 పాటలైతే నాకు నచ్చాయి. ఆ తర్వాత బీజీఎం కూడా సినిమాకి తగ్గట్టే అందించారు. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బానే ఉన్నాయి. ఏదో చిన్న సినిమా కదా అని తీసి పడే విధంగా అయితే లేదు. బానే ఖర్చు పెట్టారు. సినిమాకి తగ్గట్టుగానే. ప్రదీప్ మాచిరాజు చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకొని వచ్చినా సరే, ఒక మంచి స్టోరీనే తీసుకొని వచ్చాడని చెప్పుకోవచ్చు. నాకు తెలిసి ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్‌కైతే బాగా కనెక్ట్ అవుతది. డెఫినిట్‌గా ఎవరైనా సరే ఈ సినిమాని చూడకపోతే థియేటర్‌లో అయితే మిస్ అవ్వకండి. ఈ వీకెండ్ అయితే తప్పకుండా వెళ్లి చూడండి. నాకైతే ఒక మంచి సినిమా అనిపించింది. మరీ బ్లాక్ బస్టర్ అని చెప్పలేం గానీ, జస్ట్ ఓకే. అబోవ్ యావరేజ్ పర్లేదు చూడొచ్చు. వన్ టైమ్ వాచబుల్ సినిమా. సినిమాలో ఇద్దరు క్యారెక్టర్‌లయితే గుర్తుపెట్టేసుకుంటాం. అది హీరో ఎలాగో గుర్తుపెట్టుకుంటాం హీరోయిన్‌ని. వాళ్ళు కాకుండా అయితే సత్య అయితే ఇరగదీసాడు కామెడీ మామూలుగా లేదు. మంచి క్యారెక్టర్ పడింది తనకి. ఆ తర్వాత గెటప్ సీన్ కూడా అదే విధంగా కామెడీ అయితే పండించాడు. వీళ్ళిద్దరైతే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే 'దీపిక విల్లి' హీరోయిన్‌గా ఫస్ట్ సినిమా అయినా సరే, తను ముందు నుంచి ఏదో అనుభవం ఉన్న అమ్మాయిలాగైతే చేసింది. చాలా బానే నటించిందని చెప్పుకోవచ్చు. అలాగే మిగిలిన ఆర్టిస్టులు కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఫైనల్‌గా నేను జెప్పేదేంటంటే, ఈ వారం రిలీజ్ అయిన అన్ని సినిమాల్లోకి మనకి ఈ సినిమాయే బెస్ట్ ఆప్షన్ అనుకోవచ్చు. ఎందుకంటే ఫ్యామిలీస్‌తో ఎళ్లి కడుపుబ్బా నవ్వుకొని పర్లేదు మనమైతే ఎంజాయ్ చేసి వస్తాం. మిగిలిన సినిమాలైతే ఆశించినంత ఫలితాలైతే ఇవ్వలేదు. సో, తప్పకుండా ఈ సినిమా అయితే ఈ వారం థియేటర్‌లో చూసేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం, అలాగే సినిమా అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థాంక్ యూ.